హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్ షేర్ చేస్తున్న మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 75. అందరూ బయట కార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక లోపల దీక్ష, యష్ మాత్రమే ఉండిపోతారు. యష్ వెళ్ళబోతూ తన దగ్గరికి వస్తుంటాడు. యష్ దగ్గరికి వస్తుంటే దీక్ష కాస్త సిగ్గుతో తలదించుకుంటుంది. యష్ తన సిగ్గును చూస్తూ దగ్గరికి వచ్చి తన మొహాన్ని చేతిలోకి తీసుకొని, అప్పుడే ఇలా సిగ్గుపడితే ఎలా? మన పెళ్ళి జరిగి మన ఫస్ట్ నైట్ వరకు కాస్త ఆ సిగ్గుని సేవ్ చెయ్యి అని అంటాడు నవ్వుతూ. పో యష్ అని అంటుంది దీక్ష ఇంకా సిగ్గుపడుతూ. ఎలాగో ఇప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోవాల్సిన వాడినే కానీ, బట్ త్వరలో జరగబోయే మన పెళ్లి మూమెంట్స్ తలుచుకుంటూ హ్యాపీగా ఉండు అని అంటాడు ముందల పడుతున్న తన ముంగురులను చెవి వెనక పెడుతూ. సరే అన్నట్టుగా దీక్ష నవ్వుతూ తల ఊపి, అన్నట్టు యష్, నేను మంగళసూత్రాలు తీశానని నీకు కోపం వచ్చింది కదా, వాటిని నా మెడలో నుంచి తీసేటప్పుడు నా ప్రాణం నేను తీసేసుకున్నట్టుగా అనిపించింది యష్. కానీ విడాకులు ఇచ్చిన తర్వాత ఆ మంగళసూత్రాలు నా మెడలో ఉంటే నువ్వు ఇంకా నా వాడివనే స్వార్థం నాలో కలుగుతుందేమోనని, ఆ స్వార్థంతో మీ ఇద్దరి మధ్యలోకి వస్తానేమోనని భయంతో కష్టం అనిపించిన ఆ మంగళసూత్రాలను తీసివచ్చాను యష్ అంటుంది బాధపడుతూ. పోనీలే దీక్ష, ఇక పాత విషయాలని మర్చిపో అంటాడు. ఇప్పుడు నేను తిరిగి ఆ మంగళసూత్రాలు నా మెడలో వేసుకుంటే నీ భార్యని అవుతాను కదా యష్, మళ్ళీ మనం పెళ్లి చేసుకోవడం ఎందుకు అని అడుగుతుంది. ఓ రకంగా ఆలోచిస్తే నువ్వు ఆ మంగళసూత్రాలు తీయడమే మంచిదైంది. నీ మెడలో మంగళసూత్రాలు కట్టే ఆ క్షణాలు నేను శృతిని తలుచుకుంటూ శృతికే ఆ మంగళసూత్రాలు కడుతున్నానని ఊహించుకొని నీ మెడలో కట్టాను. అందుకే ఆ పెళ్ళి నాకు తృప్తి అనిపించడం లేదు. అసలు ఆ క్షణం మేని ముసుగులో ఉన్న నువ్వు మంగళసూత్రాలు కట్టిన తర్వాత నీ మొహాన్ని చూశాను. ఆ తర్వాత పెళ్లి కూతురు నువ్వు అనే కోపంతో ఆ పెళ్లి కూడా పూర్తి కాకుండా నీతో కలిసి సప్తపది పూర్తి చేయకుండా తాగుడికని చెప్పి వెళ్ళిపోయాను. నన్ను ఇంతగా ప్రేమించి నా దేవత మొహాన్ని చూడకుండా ఆ రాక్షసుని ఊహించుకుంటూ పెళ్లి చేసుకున్నాను అనే బాధ నన్ను అనుక్షణం దహించి వేస్తుంది. మనకు జరిగిన ఆ పెళ్లిలో ఇలా అన్ని చేదు జ్ఞాపకాలే ఉన్నాయి దీక్ష. ఆ చేదు జ్ఞాపకాల్ని తిరిగి మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోవడానికే ఆ అమ్మవారి సమక్షంలో వైభవంగా నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకొని నిన్ను మహాలక్ష్మిలాగా మన ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అంటాడు. సరే యష్, నీ ఇష్టాన్ని నేనెప్పుడు కాదని చెప్పను. ఆలోచిస్తే ఎలాగో మనకు విడాకులు అయిపోయాయి కాబట్టి తిరిగి పెళ్లి చేసుకుంటేనే మంచిదని నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది. అది కూడా నేను నీ జీవితంలోకి అడుగుపెట్టిన మన పెళ్లి రోజు నాడే మన పెళ్లి జరగబోతున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. పెళ్లి కుదిరిన ఏ అమ్మాయినా తన జీవితంలో రాబోయే మధుర క్షణాలను ఊహించుకుంటూ కలలు కంటుంది. కానీ అప్పుడు మన పెళ్లి కుదిరినప్పుడు నీ జీవితంలోకి నేను వస్తున్నాను తెలిసి నన్ను ఏమంటావనే భయంతోనే రోజులు గడిపాను. ఆ భయంతోనే ఆ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేయలేదు. కానీ ఇప్పుడు ఆ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తాను అంటుంది నవ్వుతూ. యష్ కూడా నవ్వుతూ తనని దగ్గరికి తీసుకొని, ఇప్పుడు నేనంటే భయం పోయింది కదా! నువ్వొక్కదానివే కాదు, ఇద్దరం కలిసి ఆ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేద్దాం. నాకు వీలు కుదిరినప్పుడల్లా నీకు ఫోన్ కాల్ చేస్తుంటాను. సరేనా అంటాడు. సరే యష్ అంటుంది. అన్నట్టు మరొక విషయం దీక్ష, నువ్వు ఇంకా ఈ జాబ్ చేయడం అవసరమా చెప్పు? ఇప్పుడు నువ్వు కూడా సెలబ్రిటీ అయిపోయావు. బయటికి వెళ్ళి జాబ్ చేస్తే నీకు రిస్క్ అవుతుందేమో ఆలోచించు అంటాడు యష్. సరే యష్, నువ్వు వద్దంటే నేను జాబ్ మానేస్తానులే. అదేమీ పెద్ద విషయం ఏమి కాదు అంటుంది. యష్ నవ్వుతూ ప్రేమగా తన్ని హృదయానికి హత్తుకొని తన తల మీద ముద్దు పెట్టి, బయట అందరూ నా కోసం ఎదురు చూస్తుంటారు. ఇక నేను వెళ్ళొస్తాను అంటాడు. సరే యష్ అంటుంది. యష్ తన్ని కష్టంగా వదిలి వెళ్ళబోతుంటాడు. ఒక్క నిమిషం యష్ అంటుంది దగ్గరికి వస్తూ. ఏంటి అన్నట్టుగా యష్ వెనక్కి చూస్తాడు. దీక్ష దగ్గరికి వచ్చి యష్ని ప్రేమతో చూస్తూ యష్ మొహాన్ని చేతిలోకి తీసుకొని యష్ని తలుచుకుంటూ పెయింటింగ్ వేసిన ఆ క్షణాలని తలుచుకుంటూ యష్ నుదుటిన ముద్దు పెడుతుంటుంది. యష్కి కూడా ఆ పెయింటింగ్ గుర్తొస్తూ, పెయింటింగ్ గురించి చెప్పకముందే పెయింటింగ్లో చూపించిన ఆ ప్రేమని నాకిలా చూపిస్తుందన్నమాట అని అనుకొని ముగ్ధుడైపోతుంటాడు. కొన్ని సెకండ్లు దీక్ష అలాగే ముద్దాడి పెయింటింగ్లో వేసింది నిజం చేసుకున్నందుకు సంతోషంతో వచ్చిన కన్నీళ్లతో యష్ని చూస్తుంటుంది. యష్ నవ్వుతూ తన కన్నీళ్ళు తుడిచి తనని దగ్గరకు తీసుకొని వెళ్ళొస్తాను అంటాడు. నేను కూడా బయట వరకు వస్తాను పదా అంటుంది.
ఇద్దరూ కలిసి చేయి చేయి పట్టుకొని బయటికొచ్చేసరికి అక్కడ జనసందడి కనిపిస్తుంటుంది. పబ్లిక్ ముందు ఉండటం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రతాప్ గారు వాళ్ళు అందరూ అప్పటికే కారులో కూర్చుంటారు. రామూర్తి గారు, జానకి గారు, స్వప్న వాళ్ళ కారు దగ్గర ఉండి మాట్లాడుతుంటారు. ఫణీంద్ర కూడా తన కారులో కూర్చొని వాళ్ళతో మాట్లాడుతున్న కంచుని నవ్వుతూ గమనిస్తుంటాడు. హీరోని చూడాలని అంటూ జనాలు ఎదురు చూస్తుంటారు. యష్ బయటికి రాగానే అందరూ కుతూహలంగా యష్ని చూస్తుంటారు. అదంతా చూస్తున్న దీక్షకి చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది. ఎంతైనా రామూర్తి గారు వాళ్ళు అదృష్టవంతులు, సినిమా హీరోని అల్లుడిగా తెచ్చుకున్నారు అంటూ అందరూ గొప్పగా మాట్లాడుకుంటారు. అందులో దీక్ష ఇంకా అదృష్టవంతురాలు కాబట్టే సినిమా హీరోని పెళ్లి చేసుకోబోతుంది వదినా అంటూ మాట్లాడుతుంటారు. రామూర్తి గారు, జానకి గారు కూడా ఆ మాటలు విని సంతోషపడుతుంటారు. కానీ మరీ పబ్లిక్ ఎక్కువైతే కష్టం అని చెప్పేసి యష్, ప్రతాప్ గారు వాళ్ళు ఎక్కిన కార్ దగ్గరికి వచ్చి, మీరు ఈ కార్లో వెళ్ళండి నాన్న, రేపు పెట్టబోయే ప్రెస్ మీట్ గురించి మాట్లాడుకుంటూ నేను ఫనీ కార్లో వస్తాను అంటాడు. సరే యష్ అంటాడు ప్రతాప్ గారు. డ్రైవర్ నిదానంగా తీసుకెళ్ళు అని చెప్పేసి యష్ ఆ కార్ని పంపిస్తాడు. తర్వాత యష్ ఫనీ కార్ ఎక్కబోతూ, వెళ్ళొస్తాను మావయ్య గారు, వెళ్ళొస్తాను అత్తయ్య గారు అంటూ మర్యాదపూర్వకంగా చెప్పి, సరే బాబు జాగ్రత్తగా వెళ్ళండి అంటాడు రామూర్తి గారు. ఏ కంచు మళ్ళీ కలుద్దాం అని చెప్తాడు స్వప్నను చూస్తూ. అలాగే బావా అంటుంది నవ్వుతూ. స్వప్న పక్క నిలబడ్డ దీక్ష వైపు కూడా చూసి వెళ్ళొస్తాను అన్నట్టుగా కళ్ళతో సైగ చేస్తాడు. సరే అన్నట్టుగా దీక్ష కూడా కళ్ళతో చెప్తుంది. యష్ కారులో కూర్చోగానే ఫణి కార్ స్టార్ట్ చేసి కంచుని తొంగి తొంగి చూస్తూ ముందుకు వెళ్తుంటాడు. ఇలా కొంత దూరం వెళ్ళాక యష్, ఫణి ప్రెస్ మీట్ గురించి, సినిమా తీసే విషయంలో ఉన్న క్లిష్టమైన పరిస్థితుల గురించి మాట్లాడుతూ వెళ్తుంటారు. దీక్ష లోపలికి వచ్చి కూర్చొని శృతి మోసం గురించి యష్ చెప్పడం గుర్తు తెచ్చుకొని, ఇన్నాళ్ళు శృతిది నిజమైన ప్రేమ అనుకొని ఆ పెయింటింగ్ గురించి బయట పెడితే ఇద్దరి మధ్య యష్ ఎక్కడ డిస్టర్బ్ అవుతాడనే కారణంతో ఆ పెయింటింగ్ గురించి చెప్పలేదు. నా మనసులో ఉన్న యష్ని ఊహించుకుంటూ నేను యష్ని దుట్టిన ప్రేమతో ముద్దు పెడుతున్నట్టుగా వేసిన ఆ పెయింటింగ్ గురించి ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది అని ఆలోచించుకుంటూ కూర్చుంటూ ఉండగా స్వప్న దీక్ష పక్కకొచ్చి కూర్చొని, ఏంటక్క దీర్ఘాలోచన పడ్డావు, కొండముచ్చు బావతో డ్యూయెట్లోకి వెళ్ళిపోయావా ఏంటి అంటూ వెక్కిరిస్తుంది. ఏయ్, నా హీరోని పట్టుకొని అలా అన్నావంటే చంపేస్తాను అంటూ రెండు చేతులతో స్వప్న గొంతు పట్టుకుంటుంది. అమ్మో, కాబోయే మొగుడి కోసం తోడబుట్టిన చెల్లెల్ని చంపేసి నీలాంటి అక్కని నేనే చూస్తున్నాను అంటూ వెటకారం చేస్తుంటుంది. యష్ ఏదైనా అన్నావంటే నిజంగానే చంపేస్తాను అంటుంది దీక్ష కాస్త కోపంతో. స్వప్న నవ్వుతూ దీక్ష రెండు చేతులు పట్టుకొని, ఇంతకుముందు బావ గురించి తెలియకముందు పీకల దాకా కోపం అన్నమాట నిజమే అక్క, కానీ ఇప్పుడు బావ ఏంటి అని తెలిసాక బావ నాకిప్పుడు ఒక దేవుడిలాగా కనిపిస్తున్నాడంటే నమ్ముతావా అని అంటుంది కన్నీటి పొరలతో. నిజంగానే మీ బావ మీద నీకు కోపం పోయిందా స్వప్న అని అడుగుతుంది దీక్ష తనని తీక్షణంగా చూస్తూ. ఇంకా పోకుండా ఎలా ఉంటుందక్క, ఆ రోజు మేము టీవీ ప్రోగ్రాం చూస్తున్నప్పుడు బావ నీ పేరు అనౌన్స్ చేసి నిన్ను దగ్గరకు తీసుకొని నీ నుదుటిన ముద్దు పెడుతున్నప్పుడు అమ్మ, నాన్న, నేను ఎంతగా థ్రిల్ అయ్యామో మాటల్లో చెప్పలేము అంటుంది నవ్వుతూ. మీరు సంతోషించారేమో కానీ షాకులో ఉన్న నేను ఆ క్షణం ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కాలేదు స్వప్న అంటుంది దీక్ష కన్నీళ్లు పెట్టుకుంటూ. బావలాంటి వ్యక్తి నీ భర్తగా రాబోతున్నందుకు నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి అక్క. ఇక నీ జీవితంలో విషాదం అనేది పూర్తిగా తొలగిపోయింది అని అంటుంది తన కన్నీళ్ళు తుడుస్తూ. దీక్ష ఆ మాటలు విని సంతోషపడుతుంటుంది. అమ్మయ్యా, నవ్వావా, ఇప్పటి వరకు బావకి నీకు మధ్య పైన జరిగిన రొమాన్స్ టాపిక్ ఏంటో నాకు చెప్పవా అని అడుగుతుంది స్వప్న. దీక్ష కాస్త తడబడుతూ, మా మధ్య అలాంటిదేమీ జరగలేదు, మామూలుగా మాట్లాడుకున్నాము అంతే అని అంటుంది. అబ్బా, అలా అనగానే నమ్మేస్తాను మరి అంటుంది మూతి తిప్పుకుంటూ. నిజంగానే మా మధ్య ఏమీ జరగలేదే అంటుంది సిగ్గుపడుతూ. మీ ఇద్దరి మధ్య చాలా జరిగిందని నీకు సిగ్గు చెప్తుందిలే అక్క అంటూ స్వప్న తను రెండు బుగ్గలు పట్టుకుని లాగుతుంది. చి పోవే అంటూ దీక్ష నవ్వుతుంటే రామూర్తి గారు, జానకి గారు కూడా అప్పుడే లోపలికి వచ్చి దీక్ష మొహంలో కనిపిస్తున్న నవ్వుని చూసి సంతోషపడుతుంటారు. ఇక్కడ శృతి సిగరెట్ తాగుతుంటే విక్రమ్ తనకు ఎదురుగా కూర్చొని, ఆ యష్ సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటున్నాడు కదా, ఆ ప్రెస్ మీట్లోనే మన మోసాల గురించి బయటపెట్టి ఈ విధంగా సినిమా ఉండబోతుందని చెప్పే
ప్లాన్‌లో ఉన్నాడని తెలుస్తుంది. అలా జరిగితే ఆ ప్రెస్ మీట్‌లోనే మన పరువు సగం పోతుంది. ఎలాగైనా యష్‌తో ప్రెస్ మీట్ పెట్టనివ్వకుండా చూడు శృతి. ఆ ప్రెస్ మీట్ పెట్టకుండా ఆపితే తర్వాత ఆ సినిమాని ఏదో విధంగా ఆపే ప్రయత్నం చేయొచ్చు అంటాడు విక్రమ్. నేనే అదే ఆలోచిస్తున్నాను విక్రమ్. ఆ ప్రెస్ మీట్ ఆపించాలని నాకు కూడా ఉంది. కానీ అది ఎలా అనేది అర్థం కావడం లేదు అంటుంది శృతి. ప్రెస్ మీట్ జరిగితే మాత్రం మన ఇండస్ట్రీలో తలలెత్తుకోలేం అంటాడు విక్రమ్ టెన్షన్ పడుతూ. ఇండస్ట్రీ కాదు, సినిమా బయటకు వచ్చిందంటే పబ్లిక్ కూడా మన మొహాన్ని చూపించలేము అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. నైట్ 10 అవుతుంటుంది. యష్ కుటుంబ సభ్యుల ముందు కూర్చొని, అసలు నాకు ఇప్పుడు కూడా దీక్ష మీద కోపం వస్తుంది నాన్న. ఈ క్షణం వరకు కూడా ఆ పెయింటింగ్ వేసింది నేను యష్ అని ఒక్క మాటైనా చెప్పిందేమో చూడండి అంటాడు. అవకాశాల్ని ఆసరాగా తీసుకోవడానికి తను శృతి కాదురా, దీక్ష. ఒకవేళ ఆ పెయింటింగ్ గురించి ముందే చెప్పినా నువ్వు నమ్మే పరిస్థితులు లేవు. పైగా ఆ విషయం చెప్తే ఏది అబద్ధమో ఏది నిజమో తెలుసుకోలేక ఒక రకమైన డిస్టర్బెన్స్లోకి వెళ్ళిపోయేవాడివేమో. ఈ రకంగా అన్నీ ఆలోచించే దీక్ష ఆ పెయింటింగ్ గురించి నీకు చెప్పలేకపోయి ఉంటుంది. కానీ ఒకవేళ శృతి నిన్ను మోసం చేస్తుందనే విషయం మన అందరికంటే ముందు దీక్షకు తెలుసుంటే అప్పుడు ఖచ్చితంగా పెయింటింగ్ గురించి నీకు చెప్పి నేను మార్చుకోవడానికి ప్రయత్నించేది. శృతి నీ మీద చూపించే ప్రేమ నిజమైన ప్రేమ అనుకొని ఆ పెయింటింగ్ గురించి మీ మధ్యలోకి తీసుకురాలేదు. ఇప్పటి వరకు బయటపడకుండా ఉందంటే అది దీక్ష మంచితనంతో మీ మంచి ఆలోచించే చెప్పలేదని అర్థం. కానీ ఇక ముందు తను ఆ విషయాన్ని చెప్తుంది చూడు అంటాడు ప్రతాప్ గారు. అవును యష్, దీక్ష అన్ని విధాలుగా ఆలోచించే ఆ పెయింటింగ్ గురించి చెప్పి ఉండకపోవచ్చు అంటుంది పద్దు. పోనీలే బావా, ఆ పెయింటింగ్ విషయం ప్రస్తుతానికి పక్కన పెడితే ఇప్పటికైనా ఆ శృతి బరువు దించుకున్నావు. ఇప్పటి నుంచైనా ఇక మా అక్క గురించి ఆలోచించు అంటాడు సందీప్. యష్ మొహంలో కాస్త చిరునవ్వు కనిపిస్తుంది. ఏంటన్నయ్య, దీక్ష వదిన మీద నీకు ఇంకా కోపంగా ఉందా? ఏది ఆ విషయం మా అందరినీ చూసి చెప్పు అంటుంది లల్లి ఆట పట్టిస్తూ. యష్ కాస్త సిగ్గుపడుతూ పో లడ్డు అంటూ తన రూమ్ వైపు వెళ్తుంటాడు. అందరూ యష్ని చూసి నవ్వుతుంటారు. పద్దు అయితే ఇంకెక్కువ సంతోషపడుతూ తొందరగా దీక్షని మన ఇంటికి తెచ్చుకోవాలని ఉందండి అంటుంది. ఇన్నేళ్ళు ఎదురు చూశావు, ఈ కొన్ని రోజులు ఎదురు చూడలేవా అంటాడు ప్రతాప్ గారు. లల్లి నిద్రపోతున్న పాపని ఎత్తుకుంటే సందీప్ ఆ పాపని తీసుకొని భుజం మీద పడుకోబెట్టుకొని ఇప్పటికే చాలా లేట్ అయింది మావయ్య గారు, ఇక మేము వెళ్తాము అని అంటాడు. సరే సందీప్, జాగ్రత్తగా వెళ్ళండి అంటూ ప్రతాప్ గారు వాళ్ళని పంపిస్తాడు. యష్ ఆ సిగ్గుతోనే రూమ్లోకి వెళ్ళి జాగ్రత్తగా పెట్టిన పెయింటింగ్ తీసుకొని దానిని నవ్వుతూ చూసి హృదయానికి హత్తుకొని, ఈ పెయింటింగ్ గురించి ఎన్నాళ్ళు చెప్పుకొని ఉంటావో, నేను కూడా చూస్తానే నా ముద్దుల రాక్షసి అంటూ సినిమా గురించి ఉన్న బాధల్ని కాస్త మర్చిపోయి నవ్వుకుంటూ పడుకుంటాడు. స్వప్న పక్కన పడుకున్న దీక్ష కూడా సంతోషంతో నిద్రపోకుండా యష్ ఇచ్చిపోయిన మధుర జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ అటూ ఇటూ మెసులుతుంటుంది. అబ్బా, నీ పెళ్ళి అయ్యే వరకు రోజు ఇలాగే మెసులుతూ నాకు నిద్ర పట్టకుండా చేస్తావా అక్క అని అడుగుతుంది స్వప్న నిద్రమత్తులోనే కళ్ళు మూసుకొని ఉండిపోయి. అదేమీ లేదే, సరిగ్గానే పడుకుంటాను అని చెప్పి మెసలకుండా పడుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ అల్లరిగా ఉండే మనసు మాట వినదు కదా. మళ్ళీ అలాగే మెసులుతూ మధుర జ్ఞాపకాల్ని తలుచుకుంటూ పడుకుంటుంది. అయ్యో, నాకు నిద్ర పట్టకుండా చేస్తుంది అనుకుంటూ స్వప్న అటువైపుకు తిరిగి పడుకుంటుంది. తన మనసు తన మాట వినడం లేదని దీక్ష కూడా అర్థమై నవ్వుకుంటుంది. మరుసటి రోజు యష్ రెడీ అయ్యి ఫనీకి ఫోన్ చేసి ప్రెస్ మీట్కి బయలుదేరావా ఫనీ అని అడుగుతాడు. ఇప్పుడే బయలుదేరుతున్నాను యశోధర్, డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేస్తాను అంటాడు. ఓకే అని చెప్పి యష్ ఫోన్ పెట్టేస్తాడు. అంతలోనే దీక్ష దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. తన ఫోన్ చూడగానే చిరునవ్వు చిందిస్తూ లిఫ్ట్ చేసి ఏంటి దీక్ష అని అడుగుతాడు. ఏమీ లేదు యష్, ఒకసారి నీకు ఫోన్ చేయాలనిపించింది, అందుకే చేశాను అంటుంది. నన్ను మిస్ అవుతున్నావా అని అడుగుతాడు నవ్వుతూ. అవును, బాగా మిస్ అవుతున్నాను. అంతకుముందంటే ఏమో కానీ ఇప్పుడు నీ మనసులో కూడా నేను ఉన్నానని తెలిసిన దగ్గర నుంచి నిన్ను బాగా మిస్ అవుతున్నట్టుగా ఉంది యష్ అని అంటుంది. మిస్ అవుతున్న ఫీలింగ్ నీకు ఇప్పుడు అనిపిస్తుందేమో కానీ నేను కొన్నేళ్ల నుంచి ఈ ఫీలింగ్లోనే ఉండిపోయాను అంటాడు. "ఉమ్, నీ పరిస్థితి కూడా నాకు అర్థమవుతుంది అని అంటుంది.
నేను కాసేపట్లో లైవ్లో కనిపిస్తాను కదా, నన్ను టీవీలో చూడు అంటాడు యష్ నవ్వుతూ. ఓ, ప్రెస్ మీట్ అన్నావు కదా, ఆ విషయం మర్చిపోయాను అంటుంది. ప్రెస్ మీట్ కోసమే బయలుదేరబోతున్నాను, నువ్వు ఫోన్ చేశావు అంటాడు. సారీ యష్, నేను డిస్టర్బ్ చేశాను అంటుంది దీక్ష. యష్ నవ్వి, నీతో పాటు నీ సారీలు కూడా బాగా మిస్ అవుతున్నాను అంటాడు. ఇద్దరు అలా మాట్లాడుతూ ఉండగానే శృతి కారులో వచ్చి ఆ బంగ్లా ముందు ఆగుతుంది. ఎలాగైనా ఈ ప్రెస్ మీట్ ఆపమని యష్ని ఒప్పించాలి అని అనుకొని కారు దిగి లోపలికి వస్తుంటుంది. మరి శృతి లోపలికి వచ్చాక పరిణామాలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియోకి మాత్రం మీ కామెంట్స్ ఇచ్చేసి లైక్స్ ఇవ్వండి.